ప్రజలు నాతో ఉన్నారని నిన్న కంచరపాలెం రాష్ట్ర బూత్కి వెళ్ళారు. ఆ వీడియో ఒకసారి వేయండి ప్లీజ్. అంటే జనాలు చూడడానికి ఏంటి 1000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా అలాంటి అభిమానులు ఓట్లకు వస్తారు. ₹1 మేము పంచలేదని అందరికీ తెలుసు. వాళ్ళు 1000 రూపాయల ఓటుకు పంచారు అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళకే తెలుసు. ఎందుకు సీజ్ చేసింది 100 కోట్లు ఆడవాళ్ళే, పోలీసులే, గవర్నమెంట్ 300 కోట్లు సీజ్ చేశారంటే 1% 30,000 కోట్లు ఖర్చు అయిందని నా అంచనా ప్రకారం. ఇప్పుడు 30,000 కోట్లు ఖర్చు అయింది. లాస్ట్ 1 ఇయర్ 300 కోట్లు ఖర్చు అయింది. 3 లక్షల కోట్లు. ఎందుకంటే ఇదే చివరి ఎలక్షన్. వైసీపీ గెలిస్తే ఇంక టీడీపీ ఉండదు, టీడీపీ గెలిస్తే ఇంక వైసీపీ ఉండదని తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టిస్తాడు, జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తాడు. ఎవరు ఓడిపోతే వాళ్ళు. తమిళనాడులో జయలలిత ఓడిపోయినప్పుడు కరుణానిధిని జైలుకి పంపించారు. అదే పిల్లతో, అదే ఫ్లోర్లో, అదే రూమ్లో. కరుణానిధి ఓడిపోయినప్పుడు జయలలితను పంపించేవారు. అలాంటి పనికిమాలిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వచ్చాయి. నాకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా నాకు శత్రువులు కారు. ఒక విధంగా శిష్యులే, ఒక విధంగా మిత్రులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, తల్లి గారు, తాత గారు. సో నేను ఎవరికైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకొస్తాను. గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నాను. రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి. ఎందుకంటే 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 3. నా బర్త్డే సెప్టెంబర్ 25 లోపునే మీరు షాక్ అవుతారు. ఒకవేళ డౌట్ చేయట్లేదు, మల్లికార్జునరావు డాక్టర్ మల్లికార్జున గారు ఆర్ఓ గారిని కలుస్తున్నా, మాట్లాడాను. అలాగే కాజువాక్ ఆర్ఓ గారితో మాట్లాడాను, కలిసాం. ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా, ఏంటంటే అనేక రుజువులు అనేక ప్లేస్లో ఈవీఎంలు రిప్లేస్ అయినాయి. స్పష్టంగా అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేశారు, 18 పార్టీలు కేసులు వేశారు. ఇది కొత్త విషయం కాదు. నేను కేసేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిందే. ఈవీఎంలు 4,000 మిస్ అయిపోయాయి రుజువులతో. 2009, 10లో 9 ఎలక్షన్, 14లో 19 రుజువులతో కేసేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించి. అసలు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయా దాని గురించి మాట్లాడతాను. అయితే ఎలా అయ్యాయి? మా బావగారు ఎస్ పాలం గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ప్రజాశాంతి పార్టీ, నా తరఫున ఏజెంట్ ఎస్కోట్కి వెళ్ళారు. 108 దేశాల్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ శాంతి సభలు చేసినారు. ఇక్కడే కూర్చో. వెంటనే మాకు ఏ బూత్ అండి? ఎస్కోట్ జూనియర్ కాలేజీ బూత్ నెంబర్ 2728. వెంటనే నేను ఆర్ఓ గారికి చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నాను. ఐ రియల్లీ థ్యాంక్ ఆర్ఓ మల్లికార్జున గారు. వెంటనే వారు కలెక్టర్కి, విజయనగరంకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెంటనే నాకు టెక్స్ట్ పెట్టారు. వెంటనే నేను కలెక్టర్ గారు విజయనగరంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెంటనే వారు యాక్షన్ తీసుకొని రెక్టిఫై చేయమని వారు నాకు రెస్పాండ్ అయ్యారు టెక్స్ట్ ద్వారా. నిమిషాలు అంటే వారు పని చేస్తున్నారు. అంటే అది కంట్రోల్ చేయలేరు కదా. భూములు ధూమ్లు ప్రొడ్యూస్ చేసి, గంగాయిలు ప్రొడ్యూస్ చేసి 25,000 కేజీ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం ఈజీ ఒక సీఎం అనుకుంటే. ఎవరైనా ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా అవినీతిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక ఆర్ఓ కానీ, ఒక పోలీస్ కానీ. ఇప్పుడు శ్రీకాంత్ 100% సస్పెండ్ అవ్వాలి ఆర్ఓ గారి ద్వారా. ఎందుకు?
మా వీడియో ఎవిడెన్స్ ఉన్న ఆయన నన్ను అడ్డుకోవడం, నన్ను ఆపడం, బూత్లోకి రావచ్చా పోలీస్ ఆరో గారు అక్కడ నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడుతుంటే మీరు వచ్చాను బూత్ లో పోలీసు పవన్ కళ్యాణ్ ఓటేస్తుంటే బూత్ లో ఆయన వైఫ్ ఆయన ఫ్యాన్స్ అది వీడియో ఆయన ఓటు వేయడం లైవ్ చూపించడం లైవ్. దమ్ముంటే పవన్ ని సస్పెండ్ చేయాలి కదా, డిస్క్వాలిఫై చేయాలి కదా. దమ్ముందా చంద్రబాబు నాయుడికి కానీ మోదీకి కానీ? ఇది ఎవిడెన్స్ క్లియర్ గా వచ్చిందా? పవన్ తమ్ముడి వ్యతిరేక కాదు, చాలా బాధపడతాను ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తే. కానీ మన దేశంలో చట్టం ఉంది, చట్టం పనిచేస్తుంది. సెల్ ఫోన్ నేను 100 బూతులకి వెళ్ళాను, ఒక దగ్గరికి వెళ్ళా సెల్ ఫోన్ తీసుకెళ్ళానా, కారులో పెట్టేసి వెళ్ళాను, ఒంటరిగా వెళ్ళాను. నాకు ఒక గన్మెన్ ఇచ్చారు, రిఫ్యూజ్ చేశాను. అరే పప్పుగాడు లోకేష్ కి జెట్ సెక్యూరిటీ గన్మెన్ ఇస్తే నా కాలి ఓటుకి సరిపోడు. లైఫ్ లాంగ్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇండియాలో నాకు ఇచ్చారు, ప్లస్ 500 ఎక్స్ట్రా సెక్యూరిటీ నా శాంతి మీటింగ్కి. నాకు ఒక గన్మెన్ ఇవ్వడం ఏంటి అంటే చంపడానికి ప్రయత్నం కాకపోతే? నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నాకు శత్రువులు ఎవరు? 3, 4, 5 రాజకీయ నాయకులు తప్ప. నేను చూడండి కంచరపాల ఆ క్రౌడ్ వందల మంది అడ్డుకోలేకపోయి ఫ్యాన్స్ కొండ గుర్తుకే ఓటు. నేను ఎక్కడ భయపడ్డానంటే వెంటనే అరవ గారికి కాల్ చేసి మాట్లాడాను, సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 30, 50, 100 మంది కుమ్ముకూడేస్తున్నారు, ఎలా తప్పించుకోవాలి? అయితే నేను ఎక్కువ బూతులకు వెళ్ళను, 2000 బూతుల్లో 50, 100 వెళ్తాను, అది కూడా మీరు వెళ్ళమంటే సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. నేను సెల్ఫీ తీసుకోకూడదంటే అఫెండ్ అవుతున్నాను. అది లేదు సార్ మీరు సెల్ఫీ తీసుకోవచ్చు, 144 సెక్షన్ 4 కంటే ఎక్కువ వెళ్ళకుండా. 4 వేసి నేను జ్యోతి ఇద్దరమే వెళ్ళాం. ఒక్కసారి వేసిపోతున్నారు ఏజెంట్, ముగ్గురు ఎప్పుడు దాట్లా. అనేక సార్లు నేను ఒక్కడే వెళ్ళాను. సెల్ఫీ కొండ గుర్తుకే ఓటర్లు షౌటింగ్ బూత్ బయట. అరే మీరు గుర్తుల గురించి మాట్లాడకూడదు ఇప్పుడు అని నేను కంట్రోల్ వచ్చి ఒక్కొక్క దగ్గర అయితే 500 మంది నిలబడితే 500 మందిలో 400 మంది షౌటింగ్, హ్యాండ్ షేక్స్. సార్ కొండ గుర్తుకే కొండ నేను కంట్రోల్ చేయలేను కదా. అది ఆర్ఓ గారు గ్రౌండ్ లెవెల్ కరప్షన్ కంట్రోల్ చేయలేనప్పుడు నేను 400, 500 మంది మౌఖిలు ఎలా కంట్రోల్ చేయగలను? నా దగ్గరికి రావద్దని ఎలా చెప్పగలను? నేను సెల్ఫీ తీసుకోవద్దని ఎలా చెప్పగలను? అప్పటికి ఓటర్స్ అఫెండ్ అయితే అయ్యారని 3, 4, 5 సెల్ఫీలు తీసుకొని వచ్చేసాను. అది కూడా అది ఫోర్స్ఫుల్ గా తీసుకున్నాను. ఇవి మీడియా మిత్రులకు తెలియాలి, ఈ రోజే తెలియాలి. ఒకటి ఎస్కోట్ బూత్లో కరప్షన్, మురళీనగర్ బూత్ లో కరప్షన్ క్లియర్ గా దొరికింది. ఎవిడెన్స్ వారికి పెట్టింది మీ ముందు పెడుతున్నాను విత్ నేమ్స్, వీడియోస్ మీకు పెట్టామని గ్రూప్. రాలేదు అంటే మరోసారి తీసుకోండి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఎన్ని ఓట్లు ఏ విధంగా పడ్డాయి అన్నది మీకు చెప్పాను. క్రైస్తవులు మణిపూర్ ఘటన జరగకూడదని, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, 3 స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినందుకు అభిమానులు, ఎంప్లాయీస్, నిర్వాసితులు, 4 బడుగు బలహీన వర్గాల కుటుంబ కులపాలను వద్దు అన్నది ఎవిడెన్స్ తో ప్రూఫ్ తో మీరు కూడా చూశారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.